నీలకంఠుడిగా శివుడు ఎలా మారాడు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అసురులు 3 లోకాలపై ఆధిపత్యం సాధించడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలు కలిసి విష్ణువును ప్రార్థించారు. విష్ణుమూర్తి ఒక మార్గం చూపించాడు. క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం వస్తుందని చెప్పాడు. దేవతలు అసురులు కలిసి మందర పర్వతాన్ని మదన దండంగా, వాసుకిని తాడుగా ఉపయోగించి సముద్ర మథనం ప్రారంభించారు. మదనం జరుగుతుండగా అమృతం రాకముందే ఒక భయంకరమైన విషం బయటకు వచ్చింది. ఆ విషం పేరు హలాహలం. ఆ విషం ప్రభావంతో 3 లోకాలు కాలిపోవడం మొదలైంది. దేవతలు భయంతో శివుడి వద్దకు పరిగెత్తారు. ప్రపంచాన్ని కాపాడాలని శివుడు నిర్ణయించుకున్నాడు. ఆ హలాహల విషాన్ని తన చేతిలో తీసుకుని తాగేశాడు. అయితే ఆ విషం శివుడి శరీరంలోకి వెళ్తే సృష్టి నాశనం అవుతుందని పార్వతీదేవి భయపడింది. అప్పుడు ఆమె శివుడి గొంతును బిగిగా పట్టుకుంది. దాంతో విషం శివుడి కంఠంలోనే ఆగిపోయింది. విష ప్రభావంతో ఆయన గొంతు నీలిరంగులోకి మారింది. ఆ రోజు నుంచి శివుడిని నీలకంఠుడు అని పిలవడం ప్రారంభించారు. తన ప్రాణాల గురించి ఆలోచించకుండా ప్రపంచాన్ని కాపాడిన దేవుడు శివుడు. అందుకే భక్తులు అంటారు, కష్టాల్లో ఉన్నవారిని శివుడు ఎప్పుడూ వదిలిపెట్టడని. హరహర మహాదేవ్. ఇంతటి గొప్ప సందేశాన్ని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే శివోహం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర.